సార్ మేడని హ్మ్. కుప్పలు కుప్పలు కదా సార్ ఇక మొత్తం హ్మ్. ఎముడికి మొగుడు అవన్నీ ఉంటాయి కదా సార్ అదంతా ఆ మేడం వర్షం పాటు ఉంటుంది ఒకటి హ్మ్. చిరంజీవి సార్ అన్నీ కదా సార్ చెప్పలేను ఒకటి రెండు కదని మళ్ళీ వసీరాములమ్మ హ్మ్. సింగ్ అవి కూడా సూపర్ అవి మస్తు ఉంటాయి సార్. ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత సాయిలు 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమాతో సంపాదించింది ఏంటి? ఆస్థా? గౌరవమా? నమ్మకమా? ఏంటి? నేను కొంచెం మనుషుల్ని సంపాదించుకున్నా సార్. మనుషుల్ని యా సంపాదించు ఏం నాకు ఆన్సర్ ఇచ్చారు? నాకు అంటే సార్ నా 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 చుట్టూ నా లెక్కనే ఉండేటోళ్ళు అంటే నాకు ఇష్టం. హ్మ్. సో వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా చుట్టూ వాళ్ళే ఉన్నారు ముఖం మీద కాదు. నన్ను ఒక పిల్లగాని లెక్క రక్షించుకుంటారు, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మస్తు ఉన్నారు, మనుషులు ఉన్నారు నాకు. నేను బాధపడితే చూడలేరు. హ్మ్. సో అది అది చాలా రుణపడి ఉంటా వాళ్ళకి. అండ్ అంటే ఈ నేపథ్యంలోనే నాకు విషయం తెలిసింది. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. అవును. ఆయనంటే ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ ఆయన మ్యూజిక్ కానీ ఆయన కానీ చాలామందికి అలాగే అంతే ఇష్టం గుండెల్లో పెట్టేసుకున్నారు. ఆయనతో మీకు ప్రయాణం ఉందని తెలిసింది. యా, ఏంది చెప్తారా చక్రి గారితో? యా సార్. అది మైబాద్ సార్, మైబాద్ మాకు కేంద్రం ఇక. హ్మ్. మాకు ఎటు పోయినా సినిమాలు గినిమాలు కానీ మొత్తం మైబాదే. హ్మ్. సో అప్పుడు ఆ, మా చుట్టాలు ఇప్పుడు మా మామ వాళ్ళ ఏమంటారు, మా ఇంకొక ఆయన అన్న ఉంటాడు, వాళ్ళది కంబాలపల్లి. వాళ్ళ చుట్టం ఈయన మన చక్రి సార్ ఇద్దరు దోస్తులు. హ్మ్. సో నేనేమంటే నాకు అప్పుడు 2013లోనే ఇంట్రెస్ట్ ఉండి ఇక అప్పుడు ఎట్లుండే అంటే ఎప్పుడు అయిపోద్దిరా చదువు అమ్మ అనిపించేది. హ్మ్. చదువు ఎప్పుడు అయిపోవాలా, నేను ఎప్పుడు పెద్దోని కావాలా, నాకు ఎప్పుడు 25 అప్పుడు 22కి అయిపోతుంది, 25 సంవత్సరాలు ఎప్పుడు కావాలా అని అట్లా తహతహలు ఆడేటోడిని. సినిమాలో పోలా, సినిమా దిగాలనుకునేటోడిని. హ్మ్. సో ఆ ప్రాసెస్నే బీటెక్ అవుతా ఉంటేనే నేను మా మామూల తోటి చక్రి సారు ఇలా పలానాల చుట్టం ఇట్లా సంగతి అని తెలుసుకొని చక్రి సార్ తోటి లైన్లు కలపడానికి ట్రై చేసేది. హ్మ్. అట్లా ఆ 2013 మొత్తం అయిపోయినాక 2014కి సార్ కాడికి పోయినా, కలిసిన. మస్తు రిసీవ్ చేసుకున్నాడు, మంచిగా "అరే, మంచిగా ఉన్నావు పోయి, నువ్వు కథలు ఏం రాసినావు అది అని అంటే అప్పుడు మనకు తెలిసి తెలవని ఒక 4 తోటి రాసిన కథలు ఉంటాయి. అంటే హ్మ్. తెలిసి తెలవని కాదు కానీ అప్పుడు అప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా. హ్మ్. ఆ ఆ ఏజ్కి తగ్గ మైండ్ సెట్, ఆ ఏజ్కి తగ్గ కథలు, అప్పటి ఆ టైంకి నడిచే కథలు అట్లా రాసుకొని చెప్తా అంటే బాగున్నాయి. అప్పుడే ఎంకరేజ్ చేసేది, మంచిగా ఉన్నాయి కూర్చొని చెప్పి నన్ను తిప్పేటోడు. ఆ కార్లు ఎక్కించుకొని రారా అని చెప్పి అటు ఇటు తిప్పించుకునేటోడు. అవునా? ఆ. మంచి మస్తు ఉండేది. ఆ ఎర్ర బస్సు ఉండే ఒక దాసరి ఎర్ర బస్సు అవును. సినిమా. అప్పుడు నాకు బాగా గుర్తు. ఆ ప్రెస్ మీట్కి పోయి నన్ను చూసి నేను ఎదురు చూస్తుంటే రాబోసు అని చెప్పి పైకి తీసుకుపోయి కూర్చోబెట్టుకొని హ్మ్. మాట్లాడి అన్నం పెడితే తిన్నా. నువ్వు చేద్దులే బస్సు, నేను చెప్తా ఏమన్నా సినిమా నేను చేసే పని చేసే సినిమాలకి ఏమైనా ఉంటే చెప్తా బస్సు అని చెప్పిండు. సో అది ఇంకా తర్వాత సార్ ఏమంటే అంటే మీడియాలో అంటే చాలా దగ్గర వారికి తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్తారు. చక్రి గారి ఆఫీస్‌లో భోజనం, పెళ్లి భోజనం ప్రతిరోజు అని చెప్పి చెప్తారనమాట. అంటే ఆ స్థాయిలో పెడతారు అని చెప్పేసి. సో, అలాగే చూసుకున్నారు. తక్కువ సార్. మన ఆయనతోటి హ్మ్. సార్తోని 14కు నవంబర్ పోయినా, అక్టోబర్ పోయినా, నవంబర్ మొత్తం ఆయన కోసం తిరిగిన. ఆయన దోస్తానం కావడానికే తిరిగేది రోజు. హ్మ్. ఎట్లా వాళ్ళ రిలేటివ్ అని, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సంథింగ్ రిలేటివ్ అని తెలుసు కానీ హ్మ్. ఆడి దాకా రావడానికి ఆయనతో మంచి అనిపించుకోవడానికి టైం పట్టింది. నాకు 1 నెల రోజులు టైం పట్టింది. అంటే హ్మ్. నా వర్క్ కానీ అదంతా చూసి ఆ తర్వాత ఒక 1 నెల రోజులు మంచిగా చూసుకున్నాడు. సాయంత్రం అట్లా తిరిగేది, తిప్పి అటు ఇటు పోయేటోళ్ళం, అన్నం పెట్టేటోడు, మళ్ళీ అటు ఇటు వాళ్ళ డ్రైవర్ తోటి తిప్పించుకునేటోడు, అరే ఇట్లా పోరేటోడు. సో ఒక దోస్తాన్ లెక్క చూసుకునేటోడు, ఒక ఒక మంచి పిల్లగా ఒక తమ్ముడు లెక్క. అంతే. బాగా ఉన్నన్ని రోజులు మాత్రం పుష్కలం, ఏదంటే అది ఆ నీకేం పెళ్లిలోనే కావాలరా. చనిపోయారా? 2014 నవంబర్లో చనిపోయిండు. హ్మ్. బాధేసింది. మస్తు బాగా సార్. 2015 సార్, సారీ, 2015లో 1 చనిపోయిండు. ఇయరు. 1 ఇయర్. హ్మ్. ఆ 1 ఇయర్ నేను ఇంకా అసలు ఇక అయిపోయిందే, నాకు సార్ ఉన్నాడు, హ్మ్. నేను ఆడుకోపోతలే, నాకు ఎమ్మటెమ్మటే అవకాశాలు వస్తాయి, ఏం కాదు సార్ అని. చక్రి సార్ అంటే అప్పుడు అలా టప్ప కాదుగా. అవును. సో అని చెప్పి అనుకున్నా. తీరా దగ్గరకు వచ్చే లోపు ఒక మంచి సినిమా పెడతారా, మంచి సినిమా పెడతారా అన్నట్టు. చిన్న చిన్న సినిమా వద్దు, నువ్వు పెద్ద సినిమా చేయను. ఈరోజు చూస్తుంటారా ఆయన? నిజంగా సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటి? అంటే టూ ఎర్లీ అడగడము. సో, అంటే నేను ఏ ప్రాజెక్ట్ అని అడగట్లేదు. ఏ మైండ్ సెట్‌తో ఉన్నారు? నెక్స్ట్ ఏం చేయాలని? సార్ నెక్స్ట్ నాకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ కథ ఉన్నా సార్. హ్మ్. కొంచెం అది ఎట్లా అంటే
ఇప్పటిదాకా ఇప్పుడు ఇది ఎట్లయితుందో చిన్న కొంచెం ఇంకా వేరే డోస్ ఎక్కువ కామెడీ, ఇంకా 100% కామెడీ. ఉమ్, కథ ఒక ఏమంటారు, కథ ఉంటుంది, దానికి డబల్ రేట్ కామెడీ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే. కామెడీ సినిమా సార్. నెక్స్ట్ ఎవరితో చేయాలనుకుంటున్నారు? ఉన్నారు సార్, హీరోలు ఉన్నారు ఒక 2-3. అప్రోచ్ అయ్యారా? నాకు ఒక సార్ అప్రోచ్ అయ్యండి. అది పేరు చెప్పదు సార్, ఓకే, ఓకే, మొత్తం అయినాక చెప్తే బెటర్. ఇంకా నేనేం వాళ్ళకి చెప్పలే, ఉమ్, బట్ వింటా అన్నారు వాళ్ళు. ఉమ్. సరే చూడాలి సార్. అంటే కామెడీ అన్నారు కాబట్టి చెప్తున్నాను. రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో కొన్ని సీన్లు చాలా సీరియస్ టోన్లో పోతా ఉంటాయి, కొన్ని బాగా ఎమోషనల్ టోన్లో పోతా ఉంటాయి. సడన్గా హీరో వచ్చి ఆ జాన్సీనా డైలాగ్ ఇలా చెప్తారు అనమాట. సో అది ప్రతి ఎమోషన్కి కనెక్ట్ అయింది. నవ్వు తెప్పించింది, బాధ దగ్గర బాధని జస్టిఫై చేసింది, ఎమోషన్ని జస్టిఫై చేసింది. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా? యూ కాంట్ సీ మీ జాన్సన్ వర్సెస్ ర్యాండీ టుగెదర్ మ్యాచ్ అంటారు. అది అది అర్థమైందా సార్ అందరికి డైలాగ్? అది అర్థమైంది బ్రహ్మాండంగా. జాన్సన్ ఫ్యానా మీరు? యా, ర్యాండీ ఆర్టన్, జాన్సన్ ఇద్దరు ఫ్యాన్. ఇద్దరు ఫ్యాన్. నాకు ఇద్దరు ఇష్టం. ఇంకా ఊర్లో అసలు ఏం చేసేవాళ్ళు అంటే బీటెక్ అయిపోయి ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చే ఆ మధ్యకాలం ఉంటుంది కదా, సో ఊర్లో మీకు బాగా గుర్తుండిపోయే అనుభూతి అంటే ఏంటి? ఇది సెల్ఫ్ డబ్బా అయితే సార్, ఇట్లాంటి పర్లేదు. బేసిక్గా నేను ఫంక్షన్స్కి వీటికి పోను సార్. పోను, మా వాళ్ళే పోతారు. మా అమ్మ నాన్న వాళ్ళందరూ గియే మీ వాడు ఏం చేస్తాడు అంటే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా అమ్మ పెళ్ళి గురించి సఫర్ అయ్యేది బాగా. పెళ్ళి అలా అందరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి, అందరికి జాబులు వస్తాయి. చెప్పాను కదా సార్ ఇందాక, లోపల పెట్టుకుంటాను. సో అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ కట్నాలు మస్తు మస్తు వచ్చాయి, బాగా ఇస్తూ ఉంటాయి కట్నాలు. మా అమ్మ ఏమో ఇక పెళ్ళిళ్ళకి పోతారు కదా సార్, చుట్టాల పెళ్ళిళ్ళకి వాటికి, ఇంత పెట్టారు అంత పెట్టారు అంటే మా అమ్మ వచ్చి అవి చిన్నగా బాధపడేది. అది మా వాళ్ళు మాకు చెప్పేటోళ్ళు, ఇట్లా అయితే ఇట్లా వాళ్ళకంతా అట్లా ఇట్లా అని చెప్తా. మా అమ్మ నాకు అవి బాగా వినిపించేటి సార్. జీరో సార్ అసలు. ఏం అంటే ఒక దానికోసం ఒక అయితమో కామో తెలియదాన్ని ఒక దానికోసం ఎమ్మడబడేటప్పుడు ఘోరంగా చూస్తారు. ఇది అయితమా కాదా అని తెలియదు, దానికి ఆ చుట్టుపక్కల ఎవడు లేడు. మా జిల్లాలోనే ఎవరో ఒకరు 2-3 ఉన్నారు అంతే. కానీ అలాంటి దానికి కూడా పోతా అంటే ఎవడరా నువ్వు, అసలు ఎందుకు పోతున్నావురా నాయన, నీ అమ్మ గీళ్ళు చూరు ఎట్లున్నారు, నువ్వు ఎందుకు పోతున్నావురా, నీకేం రోగం రా అని చెప్పి తిట్టేటోళ్ళు ఉంటారు. అంతే కదా. అంటే అదే మనకు తెలియదు, దాని పని ఏందో తెలియదు, అది ఎవరైందో తెలియదు, అసలు మన చుట్టాలు లేడు, పక్కన లేడు, ఎవ్వరు లేడు, నువ్వు ఎట్లా పోతావు వాడికి అని చెప్పి ఘోరం నవ్వేటోళ్ళు. పేర్లు పెట్టాడు, పురుజాన్ వస్తాడు, రాజమౌళి వస్తాడు, ఇట్లా సూటిపోటి మాట్లాడేటోళ్ళు. నాకు సరే నవ్వుకుంటారుగా, నవ్వుకొని అని చెప్పించి అనేటోడిని. మనం ఏమైనా పాయింట్ చెప్తే ఆ తర్వాత ఇక దాన్ని ఏళ్ళని తీసుకుంటా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. మా దోస్తులే ఉన్నారు వచ్చడం మంది. సో అట్లా ఇవన్నీ ఉన్నాయి సార్. ఆ గ్యాప్ అనేది అంతే, మనం ఏం చెప్పినా రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఎవరిని కలిసేవాళ్ళు కాదు. లేదు, ఇక నేను ఇద్దరిని సార్. నా మైండ్లో ఒకటి శ్రీకాంత్ అడ్డాలి సార్ పేరన్న. నాకు దగ్గర అనిపించింది. నేను ఒక్కొక్క అంటే అందరి కాడ పోయి కూర్చొని సిగరెట్ దమ్ దాక్కుంటా కాదు, ఒక పెద్దోడిని పడదాం, ఒక పెద్ద ఆయన్ని బట్టి ఆయనతో పోతే ఆయనకే నచ్చొచ్చేమో, సో ఆయన నాకు పని వచ్చామని చెప్పి అట్లా ఆలోచించుకున్నప్పుడు. సో అట్లా అడ్డాలి సార్ కాడ. ఆ తర్వాత సార్ కొంచెం అంటే సార్ వేరే బిజీ ఉండటం వల్ల నాకు ఇయ్యలేకపోయిండు. తర్వాత వేరన్నా నాకు నా సెన్సిబిలిటీస్ నచ్చి వేరన్నా దగ్గర తీసుకున్నాడు సార్.